గాంధీభవన్లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జై సంవిధాన్ కార్యక్రమంపై కోఆర్డినేటర్స్తో చర్చించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ చేపట్టిన సంవిధాన్ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత పీసీసీ అబ్జర్వర్లతో సమావేశమయ్యారు నటరాజన్. మండల అధ్యక్ష పదవులకు పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. పార్టీ పదవుల్లో పాతవారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచేలా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై స్పెషల్ ఫోకస్ చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా పార్టీ నేతలను హైదరాబాద్కు పిలిపించి భేటీ అయిన నటరాజన్ ఇకపై తానే జిల్లాల్లో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. జిల్లాల్లో బస చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు మీనాక్షి. అలాగే గ్రామాల్లో రాత్రి బస చేసి పరిసరాలను శుభ్రం చేయాలని నియోజకవర్గ నేతలకు ఆదేశించారు. గాంధీభవన్లో ఇవాళ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఉదయం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కు పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం భట్టి సహా కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు మీనాక్షి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులదేనన్నారు. సీనియర్, జూనియర్ తేడా లేకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. పార్టీ పదవుల్లో 85% పాతవారికి, 15% కొత్త వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పార్టీ కోసం పనిచేయాలని నేతలకు సూచించారు. సాయంత్రం గాంధీభవన్లో పీసీసీ అబ్జర్వర్లతో సమావేశమయ్యారు మీనాక్షి. పార్టీ పరంగా పెండింగ్ లో ఉన్న పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. అలాగే మండల అధ్యక్ష పదవి కోసం ఒక్కో మండలానికి 5 పేర్లు ఇవ్వాలని చెప్పారు. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని పేర్లను ఫైనల్ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులకు 2 పేర్లు ప్రతిపాదించాలని, త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మీనాక్షి. కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను ఓర్వలేకనే హరీష్ రావు బనకచెర్లపై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. బీఆర్ఎస్ సర్కార్ వల్లే గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. భువనగిరిలో హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్. బీఆర్ఎస్ పాలనలో భువనగిరి నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. 10 ఏళ్లలో హెచ్ఎండీఏ నిధులు 75 కోట్లు వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 56 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. 2016 కేసీఆర్ గారు నీళ్లు చాలా ఉన్నాయి, గోదావరిలో వాడుకోవచ్చు అని ఆ రోజు మాట్లాడారు. మళ్ళా తర్వాత మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు కూడా ఈయన అక్కడ ఆంధ్రకు పోయినప్పుడు కూడా ఆడ కోడికూర తోటి మంచిగా రోజా కానీ అక్కడ సంబంధించిన నాయకులు పెడితే ఆడ మంచిగా భోజనం చేసిండు, మీరు ఎన్నైనా వాడుకోండి అన్నాడు. ఈరోజు వాళ్ళు బనకచెర్లకు అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని కానీ ఉత్తమ్ కుమార్ గారిని మీరేం మాట్లాడతలేరు. గాంధీభవన్ లో యాదవ సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు నేతలు. వారితో చర్చలు జరిపిన పీసీసీ చీఫ్ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.